As I said, the rot begins when wild actions are received calmly by society, and ilanti wild actions చూసుకుంటా ఉంటే and the country will disintegrate no sooner. అంటే మీరు వెళ్ళి కాకినాడ ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి చూస్తే మీరు సీపోర్ట్లో all of you had seen in 2008 how Kasab and this Pakistani terrorists had entered and created a mayhem in our nation, commercial capital. It all needs little oversight, let go attitude. And it costed us 300 plus lives. And ఇది స్మగ్లింగే కదా ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్ ఇప్పుడు పెట్రోల్ ఎంత కల్తీ జరుగుతుంది. మనోహర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ చేయాల్సిన ఇఫ్ విజిలెన్స్ ఈజ్ డూయింగ్ దర్ జాబ్ వెల్ వీ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి. మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్కి కానీ ఎమ్మెల్యేస్కి కానీ అందరికీ మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని. దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు డూ ఇట్? And we are here to do good for people, and we need your support, and we are committed. We are extremely committed for the development of the state. Let me reiterate. And we believe in what we do, what we are saying. It is not going to be comfortable, but we have to put things back on track.